హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమ. మీ అందరికీ వర్క్ నేర్పిస్తానని చెప్పాను కదా. అలానే వర్క్ నేర్చుకోవడానికి చెన్నై నుంచి అనురాధ గారు వచ్చారు. తను లంగావోని స్టైల్లో లైట్ బ్లూ డార్క్ బ్లూ తోటి శారీ డిజైన్ చేసింది. అది ఎలా చేసామనేది ఇప్పుడు నేను మీకు నీట్గా చూపిస్తున్నాను చూడండి. ముందుగా మనం వైట్ క్లాత్ తీసుకొని వాటర్లో తడుపుకో పెట్టుకోవాలి. తర్వాత గట్టిగా వాటర్ అంతా పిండేసిన తర్వాత డిజైన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మనం బాందిని డిజైన్ చేసామండి లంగావోని స్టైల్లో. ముందుగా శారీ మొత్తం డాట్స్ పెట్టేసుకొని బాందినీస్ కట్టుకోవాలన్నమాట. నీట్గా చిన్న చిన్న బాందినీలు కావాలంటే చిన్న చిన్న బాందినీలు, పెద్ద పెద్ద బాందినీ కావాలంటే పెద్ద పెద్ద బాందినీలు. మనం ముందుగా డిసైడ్ అయిపోయి మనం ఏం చేయాలి అనుకునేది నీట్గా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం శారీ మొత్తం కూడా బాందినీస్ అనేవి కట్టేసాము. కట్టేసిన తర్వాత దీన్ని మనం లంగా ఓని స్టైల్లో ఫోల్డింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, మనం మధ్యలోకి ఒక లైన్ తీసుకున్నాం లంగా ఓని స్టైల్ కోసం. దాన్ని ఇప్పుడు ఇలా మనం ఆ లైన్ మీదే ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళి పళ్ళును కూడా ఒకవైపు కుచ్చిళ్ళు ఉన్నాయి, ఒకవైపు కట్ చెంగు చుట్టూ తిరుగుడు ఉంటుందన్నమాట. ఇప్పుడు పళ్ళును కూడా ఇందులోకి యాడ్ చేసుకొని, పళ్ళుకైతే నేను ఫుల్ సర్కిల్స్ ఇచ్చేసానండి. చాలా నీట్గా వచ్చింది డిజైను. ఇలా మనం రెండింటిని ఒక దగ్గరికి తీసుకొచ్చుకొని కవర్లో పెట్టుకొని ఒకవైపు డై చేసుకోవాలన్నమాట. తను లైట్ బ్లూ ఆర్ డార్క్ బ్లూ చేస్తాను అని అడిగిందనమాట. కాబట్టి ముందుగా లైట్ కలర్ చేయటం కోసం మనకి ఏదైతే లైట్ కలర్ కావాలి అనుకుంటున్నామో దాన్ని ముందుగా బయటకు పెట్టేసుకొని లైట్ కలర్ చేసుకోవాలి. చూడండి, మనం స్కై బ్లూ కోసం బ్లూ 4G తీసుకున్నారనమాట. ఇది వ్యాట్ కలరు కాబట్టి ఇది హాట్ వాటర్లో కలుపుకోవాల్సి ఉంటుంది. 1 స్పూన్ కలర్కి ఒక 2 స్పూన్స్ కాస్టిక్ సోడా, 2 స్పూన్స్ హైడ్రోజ్ వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలానే డార్క్ బ్లూ కలర్ కూడా కలిపి పక్కన పెట్టేసుకున్నాము, త్వరగా పని అవుతుందని చెప్పేసి. చూడండి, రెండు కూడా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు డైయింగ్ అనేది చేసుకుంటున్నాం. వ్యాట్ కలర్స్ ఎప్పుడైనా సరే మనం హాట్ వాటర్లోనే కలుపుకోవాలి, హాట్ వాటర్లోనే డిప్ చేసుకోవాలి. ఈ హాట్ వాటర్లో కూడా కొంచెం కాస్టిక్ సోడా, హైడ్రోజు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కలర్ కూడా వేసుకొని నీట్గా ఇప్పుడు శారీ అనేది డై చేసుకోవాలి. ముందుగా లైట్ బ్లూ అని చెప్పాను కదా, ముందుగా లైట్ బ్లూ శారీ డై చేస్తున్నాం అనమాట. చూడండి, గట్టిగా పిండేసుకోవాలి. డై చేసిన తర్వాత అందులో వాటర్ ఏమీ లేకుండా నీట్గా డై చేసిన తర్వాత చూడండి, కొంచెం మనకి ఆ కలరు మనం డై చేసినప్పుడు గ్రీన్ కలర్లో కనపడింది కదా. ఇప్పుడు ఈ బ్లూ కలరు అనేది వచ్చిన తర్వాత ఇలా చల్లటి నీళ్ళల్లో డిప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత మనం ఏ కలర్ అయితే బ్లూ చేసామో దాన్ని లోపలికి పెట్టేసి లోపల ఉన్న వైట్ క్లాత్ని బయటికి తీసి మళ్ళీ మనం కలుపుకున్న డార్క్ బ్లూలో డై చేస్తున్నాను. చూడండి, చాలా అందంగా వచ్చిందండి. ఇలాంటి వర్క్ కానీ మీరు నేర్చుకోవాలి అనుకుంటే నేను పైన ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. చాలా డిజైన్స్ ఉన్నాయండి నా దగ్గర, ఇలాంటి డిజైన్స్. ఇదైతే బాందినీ స్టైల్లో లంగావని స్టైల్ చేశాము. ఇలాంటి డిజైన్స్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే, మీరు కూడా ఒక యూనిట్ పెట్టుకోవాలి అంటే శారీస్ తయారు చేసే యూనిట్ పెట్టుకోవాలి అనుకుంటే నేను పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. చూడండి, ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. ఓన్లీ హ్యాండ్స్కి బాందినీస్ వేసాము, బ్లౌజ్ డార్క్ కలర్ ఇచ్చేసాము అనమాట. హ్యాండ్స్కి లైట్ కలరు, బ్లౌజ్ మొత్తం డార్క్ కలర్. చాలా బాగా వచ్చిందండి. అలానే శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, చాలా నీట్గా వచ్చింది శారీ లంగావని స్టైల్లో లైట్ బ్లూ డార్క్ బ్లూ. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.